పెద్దెముల్ నియోజకవర్గం నుంచి కోహీర్ శ్రీనివాస్ గారు మన పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడాల్సిందిగా మనవి. దయచేసి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని కోహీర్ శ్రీనివాస్ గారు 2 నిమిషాలు. సభకు నమస్కారం అన్న. ఇది పెద్దేముల్ నియోజకవర్గం కాదన్న, తాండూరు నియోజకవర్గం. నేను పెద్దేముల్ మండల్ పార్టీ అధ్యక్షుడు. గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ అన్న గారికి, మా మంత్రివర్యులు, మా ఎమ్మెల్యేలు, అంటే మా మంత్రివర్యులు మా ఎమ్మెల్యేలు అని ఎందుకు అంటున్నానంటే, ఓడిపోయినా గెలిచినా మేము మీతోటే పనులు తీసుకుంటాం కాబట్టి ఇప్పటి కూడా ఓడిపోయిన ఎమ్మెల్యేలు అయినా మా ఎమ్మెల్యేలు. ఎందుకంటే ఆ ఎమ్మెల్యేల దగ్గరికి మేము వెళ్ళము, ఆ మంత్రుల దగ్గరికి మేము వెళ్ళాం కాబట్టి మీరే మా మంత్రులు, మీరే మా ఎమ్మెల్యేలు అని చెప్పి మా కార్యకర్తలంతా భావిస్తూ ఉన్నారు. ఈరోజు అన్న కేసీఆర్ గారు ఎన్నో మంచి పథకాలు తీసుకొని వచ్చి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని అందరినీ కూడా, ఉన్నవారు లేనివారు అనుకోకుండా, రైతు బంధు నుంచి మొదలు పెడితే రైతు బీమా వరకు కూడా అందరికీ ఇస్తూ ఉన్నారు. కానీ ఈరోజు అందరినీ గెలిపిస్తూ ఉన్నాం, ఎమ్మెల్యేలు అవుతూ ఉన్నారు, మంత్రులు అవుతూ ఉన్నారు. కానీ 30 రూపాయలతోటి కార్యకర్తలని మనం ఆ రోజు సభ్యత్వం తీసుకుంటా ఉన్నాం, 100 రూపాయలతోటి సభ్యత్వం తీసుకుంటా ఉన్నాం. కానీ యాక్సిడెంటల్గా మాత్రమే అని చెప్పి ఈ రోజటి వరకు కూడా నాకు తెలిసి ఏ ఒక్కరికి కూడా మా కాన్స్టిట్యున్సీలో ఈ రోజటి వరకు కూడా కార్యకర్తను ఆదుకున్న పరిస్థితి లేదన్న. ఎందుకంటే ఆ బాధతోటి చెప్తా ఉన్నా. ఈరోజు ఒక జెడ్పీ చైర్మన్ చనిపోయిందని చెప్పి మీరు ₹1 కోటి మీ చేతుల మీద ఇచ్చిరన్న. ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడు చనిపోయినని మీరే మీ చేతుల మీద ₹1 కోటి ఇచ్చిరని చెప్పి నేను చదివినన్నా. కానీ కార్యకర్త 100 రూపాయలు కట్టినా, 30 రూపాయలు కట్టినా, కేసీఆర్ గారు పెద్ద మనసుతోటి ఏ విధంగా అయితే ఏ రైతు ఒక గుంట భూమి ఉన్న ప్రతి ఒక్క రైతుకు కూడా 5 లక్షల రూపాయలు ఎట్లయితే ఇస్తా ఉన్నాడో, పార్టీ తరపున ఏ రూపకంగా చనిపోయినా కార్యకర్తలను కాపాడాలని చెప్పి నేను మన అన్నగారికి విన్నవిస్తా ఉన్నాను. ఈరోజు మేమందరం కలిసి మళ్ళా వచ్చేది మనమే, ఈ ప్రభుత్వం ఎక్క రోజులు ఉండదని చెప్పి నిన్ననే మా ఎమ్మెల్యే గారు రోహిత్ రెడ్డి గారు కూడా తాండూరులో చెప్పడం జరిగింది. కాబట్టి ఎప్పుడైనా మధ్యంతర ఎన్నికలు రావచ్చు, మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుంది. ఈ రోజు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు కేసీఆర్ గారిని. కాబట్టి మీరందరం మనమందరం కూడా గట్టిగా పనిచేసి మళ్ళా మనం కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకునే సమయం దగ్గరలోనే ఉన్నది. దాని విషయంలో ఈ రోజు అందరికీ తెలుసు, ఎంపీ టికెట్లు, ఎంపీ సీట్లు ఎవరికైతే ఎక్కువ వస్తే, ఈ రోజు కాంగ్రెస్ కాకుండా ఒక టీఆర్ఎస్ కు ఎక్కువ ఎంపీ సీట్లు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని చెప్పి కూడా ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నారు. కాబట్టి ఆ విషయం మనం చెప్పుడు కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు. కాబట్టి మనం అందరం కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. గట్టిగా పనిచేసి మన ముదిరాజు ముద్దు బిడ్డ అయినటువంటి అన్న కాసాని జ్ఞానేశ్వర్ గారిని మనం అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ ప్రార్థిస్తూ ఇంత అవకాశం ఇచ్చినటువంటి, ఎందుకంటే మొట్టమొదటిసారి కేటీఆర్ సార్ గారి ముందర మాట్లాడడానికి నాకు సమయం వచ్చింది. కాబట్టి ఇంతకు ముందు కూడా ఒకసారి వస్తున్నారని చెప్పి అంటే వచ్చిన తర్వాత మాట్లాడదామంటే ఆ రోజు టైం దొరకలేదు తాండూరులో. కాబట్టి అన్న రాలేరు. కాబట్టి ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.